అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతిగల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో ఈరోజు దినవృత్తాంతములు మొదటి గ్రంథమును మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ గ్రంథములో వంశావళుల పేర్లు మాత్రమే ఉన్నాయి తండ్రి. మరి వాటిని మేము ధ్యానిస్తూ ఉండగా మరి ఆ పేర్లలో మేము తెలుసుకునవలసిన విషయాలను గురించి, ఆ వంశావళుల గురించి మేము జ్ఞాపకం ఉంచుకొని మరి నీ యొక్క ప్రణాళికలు పాలిభాగస్తులైన వారి పేర్లను, అవ్వబోతున్నటువంటి వారి పేర్లను కూడా నీ సన్నిధానములో ఉండులాగున, మా పేర్లు కూడా లిఖించుకునేలాగున మా ప్రవర్తన మార్చి మమ్మల్ని ఆశీర్వదించమని ఈ మా మనలు మరక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ హాము కుమారులు ఎవరంటే కూషు, మిస్రాయిము, పూతు మరియు కానాను. ఇక్కడ కుమారులు అనే అక్షరార్థమైన పేరు వంశవళులు తెలియజేసే విధముగా కూడా రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ హాము తర్వాత షేము కుమారులు ఎవరంటే ఎలేము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరాము, ఊజు, హూలు, గెతేరు, మెషేకు మొదలుగున్నవారు. ఆ తర్వాత ఈ వంశవళులలో ఓన్లీ మగవారి పేరు, కుమారుల పేరు మాత్రమే వ్రాసినట్లుగా కూడా మనం గమనించగలం. ఆ తర్వాత ఇక్కడ భూమి విభాగింపబడిన మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విభాగింపబడినప్పుడు అర్పక్షదుకు పెలేగు మరి కనినప్పుడు ఆ పెలేగు కనిన బిడ్డకు పెలేగు అని పేరు పెట్టినట్టు చూస్తూ ఉన్నాం. ఈ విభాగింపబడిన అనే మాట అక్కడ నిమ్రోదు కాలంలో ఆ బబేలు మరి బాబేలును నిర్మించేటప్పుడు, బాబేలు గోపురం నిర్మించేటప్పుడు అక్కడ వేరు భాషలు మాట్లాడినట్టుగా, ఐక్యంగా ఉన్నవారు దూరంగా ఎవరికి వారు దూరంగా వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం, చెదిరిపోయినట్టుగా చూస్తున్నాం. దానికి గుర్తుగానే ఇక్కడ భూమి విభాగింపబడిను అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆమేన్.